మన ఓహో టీం నుంచి రాబోతోంది ప్రతిభ. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయ్యో ఇదే నగరమా. స్కూటర్ కారు ఆటో బస్సులు హాల్ట్ అయిపోతాయి. అయ్యో ఇదే నరకమా. ఇంచు కూడా కదలలేమా. ఇంటికైనా చేరలేమా. దీని పేరేనా ట్రాఫిక్ లో యమయాతన. ఓ పట్టణంలో ప్రతిరోజు ప్రాణాలతో చెలగాటమా. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయ్యో ఇదే నగరమా. బీపీ షుగరు పెరుగుతూ ఉన్న మనిషి బ్రతుకు సగమైపోతున్న పట్నం రద్దీ తక్కే మార్గం లేదే. ఎంతటి విఐపి అయినా గానీ ఎమర్జెన్సీ ఎంతున్నా గానీ వేరే మార్గం లేక ఆగాల్సిందే. రోడ్లు ఎన్ని వేసేస్తున్నా ఫ్లైఓవర్లు పెంచేస్తున్నా బ్రతుకు బ్రతుకుకో నగరాన మనిషి దారిపై పోతున్నా. ఇక పోతాం పోతున్నా ఎదిక్కే లేదులే. దీన్ని 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 తిట్టితే దీన్ని పేరేనా ట్రాఫిక్ లో యమయాతన. ఓ పట్నంలో ప్రతిరోజు ప్రాణాలతో చెలగాటమా. పొల్యూషన్ తెగ సాధిస్తున్నా. ఊపిరి అందక వేధిస్తున్నా. మాస్క్ వేసుకుంటున్నా లాభం లేదే. కార్ల గోలకి చూడుస్తున్నా. హార్ల మోత పిచ్చెక్కిస్తున్నా. వేరే మార్గం లేక ఆగాల్సిందే. పట్నం అంటే పరేషానేరా. ట్రాఫిక్ ఎంత ఇక జామేరా. పల్లెకెళ్ళిపోదాం పదరా. ప్రశాంతంగా బతికేదారా. ఇక పోదాం పోతున్నా ఆనందం వేరే. బదిలిపోదామా ట్రాఫిక్ లో యమయాతన. ఓ పట్నంలో ప్రతిరోజు ప్రాణాలతో చెలగాటమా. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయ్యో ఇదే నగరమా. స్కూటర్ కారు ఆటో బస్సులు హాల్ట్ అయిపోతాయి. అమ్మా అయ్యో ఇదే నరకమా. బైక్ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ లో ఎక్కడన్నా అలా తగులుకుని పడిపోవడానికి కూడా ప్లేస్ లేనంత ట్రాఫిక్ జామ్ ఉంది మన హైదరాబాద్ లో కదా. సో మరి దాని గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు. సూపర్, నాకు భలే నచ్చింది. మరి ఇప్పుడు ఆక్ పాక్ కరేపాక్ మళ్ళీ మీరే హనుమంతరావు గారు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ దగ్గర వేరియేషన్స్ ఉన్నాయి. లాలిత్యంగా పాడడం ఉంది. కామెడీ ఫీల్ అవటం బాగుంది. అన్నిటికీ మించి మ్యూజిక్కి సంబంధించి టైమింగ్లో చాలా 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 చక్కగా పాడావు. జనవితులు గారు. అనుభూతితో ట్రాఫిక్లో చిక్కుకుని పాడుతున్నట్టుగా చక్కగా పాడావు. చాలా సంతోషం. అది మీ అనుభూతి. ఇందాక చెప్పింది నా అనుభూతి. మానసికంగా బాగా లేదనుకుంటా, అందుకే మ్యాన్ సిక్ అయ్యాడు. స్థలాలు పొలాలు చూపించి పక్క ఫ్రెండ్తో చెప్తున్నాడు, ఒరే అవి నీతిగా సంపాదించినవి అన్నాడు. పక్కనోడు అన్నాడు, అవునవును అవినీతిగా సంపాదించినవి. థ్యాంక్ యూ సో మచ్ సార్.